హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అమరాజీ తెలుగు స్టోరీ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు కథ పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన 'ఉడత సాయం' కథలోకి వెళ్ళిపోదామా? ఇంకెంత టైం పడుతుంది? ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికి నాలుగోసారి అడుగుతున్న మూర్తి కేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. ఇంకో గంటలో వెళ్ళిపోతాం సార్. ముందుకెళ్ళి కత్తిపూడి దగ్గర రైట్ తీసుకుంటే కొనసీమలోకి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతామండి. రోడ్డు బాగుంటే డ్రైవర్ ఓపిగ్గా చెప్తున్నాడు సమాధానం. సార్, ముందొచ్చే రెస్టారెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అప్ అవుతారా? ఎయిర్పోర్ట్కి రావడానికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి ఉంటారు. దిగుతూనే రోడ్డు జర్నీ. రాజమండ్రిలో మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళ్దామన్నా మీరు వినలేదు. కనీసం మా ఇంటికి కూడా రాలేదు. కొంటెగా కిరుగ్గా అంటున్న రాజేష్ని చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి. ఎందుకు రానా మీ ఇంటికి? నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్లో ఉన్న వాళ్ళని నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా? అందుకే నువ్వు ఈ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్గా ఉన్నావని తెలియగానే నీకు కాల్ చేసి హెల్ప్ అడిగాను. నువ్వు నన్ను నిరాశపరచలేదులే. వారంలో నేను ఇచ్చిన డీటెయిల్స్తో వాళ్ళ అడ్రస్ను కనుక్కున్నావు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశాక మీ ఇంటికి వచ్చి నేను వెళ్తాను, సరేనా? అయితే ఒక్కసారి వెళ్ళి చూసేదాకా నాకు ఆత్రుత ఆగదు. ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ వివరణ ఇచ్చాడు మూర్తి. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది మీ వల్లే కదా. మీరు చెప్పిన డీటెయిల్స్తో రికార్డులన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నాను, కానీ వెళ్ళి చూస్తే తప్ప అక్కడ ఉన్నది మీరు అనుకున్న వాళ్ళ కాదో తెలియదు సార్. అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఇంతకీ ఎవరు సార్ ఆమెడ? మీకేమవుతారు? అడ్రస్ దొరికింది అనగానే ఇంపార్టెంట్ మీటింగ్ అని ఢిల్లీ వెళ్ళిన మీరు అది కూడా క్యాన్సిల్ చేసుకొని అంత అర్జెంటుగా వచ్చారంటే మీకు బాగా కావాల్సిన వాళ్ళ? రాజేష్ ప్రశ్నకి మూర్తి మనసు 50 సంవత్సరాల వెనక్కి పరుగు తీసింది. ఈ అబ్బాయి ఎవరు? తన చేత నీళ్లు తొడుస్తున్నావెందుకు? అడిగింది కస్తూరి వీరమ్మని బావిలో నుండి నీళ్లు తొడుతున్న 10 సంవత్సరాల పిల్లవాడిని చూస్తూ. నా పెద్ద గుంటడు సూరిగాడమ్మా. ఇంట్లో ఉండరా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పొరంబోకులతో కలిసి ఈత కొడుతున్నాడు. వాళ్ళంతా సరైనోళ్ళు కాదు. చిట్లపేక బీడి అని ఈడికి మొప్పేస్తారేమో అని భయమేసి నాతో పనికి తెచ్చుకుంటున్నా. కనీసం సాయంగా అయినా ఉంటాడని. ఈ 2 ఏళ్ళు పోతే మునసబు గారు జీతగాడిగా పెట్టుకుంటామన్నారు. అందాక ఈడిని కాపలా కాయాలా నేను. మా ఆయనేమో పొలం పనులకి పోతే మాపటికి గాని రాడు. ఈడికన్నా చిన్నపిల్లలిద్దరితో బెంగేటి లేదు. వాళ్ళు బాగానే ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. ఈ గాడిదతోనే చిక్కిపోయినది గిన్నెలు తోముతూ చెప్పుకుంటూ పోతుంది వీరమ్మ. అదేంటి వీరమ్మ, పిల్లాడిని బడికి పంపొచ్చు కదా. ఈ పనుల్లో పెట్టడం ఎందుకు ఇప్పటి నుంచే? కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన కస్తూరికి ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తుకొచ్చి కలుక్కుమంది. బల్లో వేసినామమ్మా, కానీ పోడు బడికి. ఈ ఊరికి పక్క ఊరికి కలిపి మధ్యలో బడి ఉంది. 5వ క్లాస్ దాకా ఉంది. ఈడిని 4 దాకా అక్కడికి ఎలాగో అలాగా పంపాను. అక్కడికి పోడు. వెళ్ళినా చదవట్లేదని అయ్యోరు కొట్టారని వచ్చేస్తాడు. మళ్ళీ పోలేదు. అయినా మా ఊళ్ళు ఎవరు పోరు బళ్ళోకి. మాకెందుకమ్మా ఈ చదువులు? ఎక్కడో అక్కడ పనిలో పెడితే ఆడి సావు ఆడి సస్తాడు. ఇంకా పసితనం పోనీ సూర్య మొహం చూస్తే జాలేసింది కస్తూరికి. పోనీ ఒక పని చెయ్యి, నా దగ్గర ఉంచి వాడిని. అయ్యగారు పొద్దున వెళ్తే ఎప్పుడు వస్తారో తెలియదు. నాకు ఈ ఊర్లో కొత్త. ఒక్కదాన్నే ఉండాలంటే గుబులుగా ఉంటుంది. నాకు తోడుగా ఉంటాడు పొద్దున నుండి సాయంత్రం దాకా. ఏరా, ఉంటావా ఇక్కడ? అడిగింది కస్తూరి. ఓ ఉంటానమ్మా. అమ్మా, నేను ఇక్కడే ఉంటానే. ఇక్కడ కరెంటు బల్బు ఉంది, రేడియో పెట్టే ఉంది, పాటలు వస్తాయంటే అందులో. అమ్మా, నన్ను ఇక్కడే ఉండనియ్యే వేడుకోలుగా అడిగాడు సూరి. మీ దగ్గర ఉంటా అంటే నాకేం బాధమ్మా. మీ పుణ్యమాన్ని కాస్త మంచి బుద్ధి వస్తే అదే చాలు. నా పని అయింది, నేను ఇంటికి పోతున్నా. ఒరే, నువ్వేం యాగి చేయకుండా చక్కగా ఉండాలా. సూరికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వీరమ్మ. అమ్మగారు, నన్నేం పని చేయమంటారు చెప్పండి, చిటికలో చేసేస్తాను. తర్వాత రేడియో పెట్టెలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా? ఆశగా అడుగుతున్నాడు సూరిని. సూరిని చూసి చిరునవ్వు నవ్వింది కస్తూరి. నువ్వేం చెయ్యక్కర్లేదు. రేడియోలో పాటలు అప్పుడే రావు, ఇంకా టైం ఉంది. ఈలోపు నేను ఒక చిన్న కథ చెప్తాను, వింటావా? ఓ కథ చెప్పండి. నాకు కథలు అంటే చాలా ఇష్టమండి. ఒక అడవిలో ఒక సింహం ఉందట. ఆ అడవికి అదే రాజు. దానిని ఎవరు ఎదురు చెప్పకుండా తనకన్నా బలవంతులు ఎవరూ లేరని దానికి మహాగర్వం. ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువుని తినేస్తుందట. అన్నింటికీ అదంటే భయం. ఒక్కసారి దానికి ఒక కుందేలు ఎదురుపడింది. సింహాన్ని చూడగానే కుందేలుకి అర్థమైంది తనకి చావు మూడిందని. కానీ తెలివిగా ఆలోచన చేసి అదే సింహం దగ్గరికి వెళ్ళి, నమస్కారం సింహం గారు,
అమ్మయ్య, మీరు కనిపించారు. నేను చస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తున్నాను అని చెప్పిందట. సింహానికి అర్థం కాలేదు. అదేమిటి, నా చేతిలో చావడం కోసం రావడం ఏమిటి అని అడిగింది. ఇన్నాళ్ళ నుంచి మాకు రాజు మీరు, ఇక్కడ అందరికన్నా బలవంతులు. కానీ కొత్త సింహం వచ్చి నేను మీ రాజు కన్నా బలవంతుణ్ణి అందండి. దాని నుండి తప్పించుకొని మీ దగ్గరికి పారిపోయి వస్తున్నాను అని చెప్పింది. అది వినిన సింహానికి కోపం వచ్చింది. నాకన్నా బలవంతులు ఎవరున్నారు ఇక్కడ, నాకు చూపించు, నేను చంపేస్తాను అని రంకెలేసింది. అప్పుడు కుందేలు నుయ్యి దగ్గరికి తీసుకునెళ్ళి చూడండి, అందులో ఉంది అని చూపించింది. సింహం వంగి చూస్తే తన ప్రతిబింబమే కనిపించింది. కానీ దానికి తెలియక అది వేరే సింహం అనుకుని దాన్ని చంపేద్దామని ఎగిరి నూతిలోకి దూకి చచ్చిపోయింది. అడవిలోని జంతువులన్నీ ఆనందంతో పండగ చేసుకున్నాయి. ఇంత తెలివైన దానివి, నువ్వే రాజుగా ఉండమని కుందేలుని రాజుని చేశాయి. కథ ఎలా ఉంది అడిగింది కస్తూరి. బాగుంది అమ్మగోరు. ఒక ప్రశ్న అడుగుతా చెప్పు. నూతిలో పడితే చనిపోతానని సింహానికి తెలియదు కానీ కుందేలుకి తెలుసు. ఎలా? కస్తూరి ప్రశ్నకి తెల్లమొహం వేసి బుర్ర అడ్డంగా ఊపాడు సూరి. ఎలా అంటే కుందేలు చక్కగా బడికి వెళ్ళి చదువుకుంటుంది, అందుకని దానికి తెలుసు. సింహం చదువుకోలేదు, అందుకే దానికేం తెలియదు. కస్తూరి మాటలకి పక్కపక్క నవ్వాడు సూరి. కుందేలు బడిలోకి వెళ్తుందన్నమాట. ఇంకొక కథ చెప్తారా ఇలాంటిది ఆశగా అడిగాడు సూరి. ఇప్పుడు నాకు వంట చేసుకునే పని ఉంది, నువ్వో పని చెయ్యి. ఈ పుస్తకంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి, చదువుతూ ఉండు. ఎక్కడన్నా అర్థం కాకపోతే అడుగు, నేను చెప్తాను. పంచతంత్రం బొమ్మల పుస్తకం తెచ్చి ఇచ్చింది. నాకు చదవడం బాగా రాదమ్మా. నువ్వు 4 దాకా బడికి వెళ్ళావంటే ఆలు గుణింతాలు ఒత్తులు వచ్చే ఉంటాయి కదా. సరిగ్గా రావు, సిగ్గుగా తల దించుకున్నాడు సూరి. పర్లేదు, ఇప్పుడు నీకేం పరీక్ష కాదిది. కూడబలుక్కుంటూ ఎంత వస్తే అంత చదువు. అసలు తెలియకపోతే నన్ను అడుగు, చెప్తా. ఒక కథ చదివి చూడు, నీకెంత అర్థమైందో నాకు చెప్పు. అర్థం కానిది నేను చెప్తా. చాలా అనునయంగా చెప్పిన కస్తూరి మాటలకి ఉత్సాహంగా తలూపి పుస్తకం అందుకున్నాడు సూరి. ఏంటోయ్ ఈ పిల్లల హడావిడి, వాళ్ళకి ప్రైవేట్ చెప్తున్నావా ఏంటి? వరండాలో ఉన్న 4 పిల్లల్ని చూస్తూ అడిగాడు భానుమూర్తి కస్తూరిని. అబ్బే అదేం లేదండి. సూరి కాస్త కథలు చదవటం నేర్చుకున్నాడు కదా, ఈ 15 రోజుల నుండి తన స్నేహితులందరికీ చెప్పనట్టున్నాడు. వాళ్ళు ఆ కథలు వింటామని వచ్చారు. వీడు చదివి వినిపిస్తున్నాడు వాళ్ళకి, నవ్వుతూ చెప్పింది కస్తూరి. బడికి వెళ్లాల్సిన పిల్లలు మానేసి ఇలా కాలం గడుపుతున్నారు, బాధగా అన్నాడు భానుమూర్తి. చాలాసార్లు చెప్పానండి బడికి పంపమని. పిల్లలకి ఇష్టం లేదు, తల్లిదండ్రులకి చదువు విలువ తెలియదు. కనీసం ఈ కథల కాలక్షేపం కోసమైనా చదవటం రాయడం నేర్చుకుంటారేమోనని ఏదో ఒక ప్రయత్నం. నాకు కాలక్షేపం, వాళ్ళకి 2 ముక్కలు వస్తే మంచిదేగా అంది కస్తూరి. మనం నాటకం వేస్తున్నామా అమ్మగారు? నిజంగా ఆశ్చర్యంగా అడిగాడు సూరి. అవును సూరి, నువ్వు చదవడం వచ్చిన ఇంకో 2 స్నేహితులు కలిసి నాటకం వేదురు కానీ. మీరు చదివే కథలే నాటకంగా వేద్దాం. ఈసారికి నేను మాటలు రాస్తాను, వచ్చేసారి నుండి మీరే రాయాలి వాటిలో డైలాగ్స్. ఇలా వేయడం వలన చదవడం రాని పిల్లలకి కానీ మీ అమ్మ లాంటి పెద్దవాళ్ళకి కానీ సులువుగా అర్థమవుతుంది కథ. సరేనా? కస్తూరి మాటలు విన్న పిల్లల ఆనందానికి హద్దుల్లే. అమ్మగారు, మేము చదవటం నేర్చుకుంటే మా చేత వేయిస్తారా నాటకం? ఉత్సాహంగా అడుగుతున్న పిల్లల్ని చూసి పొంగిపోయింది కస్తూరి. తప్పకుండా, కానీ మీకు బాగా చదువు రావాలంటే మీరంతా బళ్ళోకి వెళ్ళాలి. అయ్యగారు వెళ్ళే బళ్ళో మాస్టర్తో మాట్లాడతారు. మీరు పొద్దున అక్కడికి వెళ్ళి సాయంత్రం నా దగ్గరికి రండి. అలా అయితే ప్రతి వారం మనం అరుగు మీద చిన్న నాటకం వేద్దాం. ఎవరెవరు శ్రద్ధగా బళ్ళోకి వెళ్ళి చదువుతున్నారో చూసి నెలకి ఒకళ్ళకి చిన్న బహుమతి ఇస్తాను. సూరి తప్ప పిల్లలంతా ఉత్సాహంగా తలూపారు. నేను వెళ్ళనమ్మగారు, నేను మీ దగ్గరే ఉంటాను. నాకు చదివి ఉద్యోగం చేయడం నచ్చదు. నేను గీతలు కాచుకుంటాను, నాకు అదే ఇష్టం మొండిగా అన్నాడు సూరి. చదువు ఉద్యోగం కోసం కాదు సూరి, జ్ఞానం కోసం. నువ్వు గేదెలకు పెంచాలనుకున్నా కూడా ఆ పని ఇంకా ఎంత బాగా చేయాలో తెలుసుకోవడం కోసం. నీ జీవితం సుఖంగా ఉండాలంటే కనీసం చదువు అవసరం. చదవటం, రాయటం, రోజువారీ లెక్కలు చూసుకోగలిగేంత చదువు అన్న లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నిన్ను ఎవరైనా సులువుగా మోసం చేయగలుగుతారు. నీలో చాలా తెలివితేటలున్నాయి సూరి. ఏదైనా ఒక్కసారి చెప్తే పట్టేస్తావు. నీ తెలివికి చదువు తోడైతే నువ్వు బాగా పైకెళ్తావనిపిస్తుంది నాకు. నా కోసమైనా నువ్వు బడికెళ్ళాలి. ఆప్యాయంగా చెప్తున్న కస్తూరి మాటలు కాదనలేక అయిష్టంగానే తలూపాడు సూరి. అమ్మగారు, మీరు ఊరెళ్ళిపోతున్నారా? 7వ తరగతి పరీక్షలైపోయి వేసవి సెలవులంతా కస్తూరితో గడపచ్చనుకున్న సూరికి భానుమూర్తి బదిలీ అయి
కస్తూరి వాళ్ళు వెళ్ళిపోతున్న వార్త పిడుగులాగా తగిలింది. అయ్యగారికి బదిలయింది కదా, వెళ్ళాలి మరి. నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పకూడదు. బడికి వెళ్ళాలి. వచ్చే ఏడు సెలవులు ఇచ్చినప్పుడు నా దగ్గరికి వద్దువు కానీ ఉత్తరాలు రాస్తుంటాను నేను. నువ్వు కూడా రాయాలి. చ, అలా ఏడవకూడదు సూరి, కన్నీళ్లు తుడిచింది కస్తూరి. నిజంగా ఉత్తరాలు రాయాలి మరి, తలూపింది కస్తూరి. కస్తూరి వెళ్ళిన నెల తర్వాత ఉత్తరం వచ్చింది సూరికి. ఆత్రంగా చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన సూరికి, ఆశీస్సులతో కస్తూరి రాయినది. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలుస్తున్నాను. మేము ఇక్కడికి చేరుకొని ఇల్లు వెతుక్కొని సర్దుకోవడానికి సమయం పట్టింది. అందుకే వెంటనే ఉత్తరం రాయలేకపోయాను. పోయిన వారం మీ బడిలో పనిచేసే మాస్టర్ గారు అయ్యగారిని ఒక పెళ్లిలో కలిశారట. అయ్యగారు నీ గురించి అడిగితే నువ్వు ఇదివరకు అంత హుషారుగా శ్రద్ధగా చదవట్లేదని చెప్పారట. అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను. నువ్వు నాకు మాట ఇచ్చావు బడికి వెళ్తానని. కానీ వెళ్ళి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏం ఉపయోగం చెప్పు. నాకు తెలుసు నువ్వు ఉద్యోగం చేయడం కోసం చదువు అంటున్నావని. కాదు సూరి, ఇది వరకు కూడా చెప్పాను. చదువు జ్ఞాన సంపార్జన కోసం. నువ్వు చదువుతూ ఉంటే నీకు ఏ విషయం మీద శ్రద్ధ ఆసక్తి ఉంది, నీకు ఏది ఉపయోగకరంగా ఉంది తెలుస్తుంది. అసలు నీకు చదువు కావాలా వద్దా అని కూడా నిర్ణయించుకోగలిగే అంత జ్ఞానం వస్తుంది. నీకు కనీసం చదువు కావాలి. నాకు మాట ఇచ్చావు కాబట్టి అని కాకుండా శ్రద్ధగా చదవటానికి ప్రయత్నించు. కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉన్న ఆనందం నీకే అర్థమవుతుంది. ఇంకో విషయం సూరి, మీ గూడెంలో ముందు నువ్వు నా దగ్గరికి వచ్చి కథల పుస్తకాలు చదవటం మొదలుపెట్టగానే ఇంకో 10 మంది నిన్ను చూసి వచ్చారు. వాళ్ళని చూసి ఇంతమందికి చదువు మీద ఆసక్తి కలగడానికి నువ్వే కారణమయ్యావు. మీ అందరూ కలిసి ఇదివరకులానే ప్రతి వారం చిన్న నాటకం వేయండి. మీరు ఇన్నాళ్ళు చదివిన పంచతంత్రం, నీతి కథలు, బాలరామాయణం, బాలభారతం అన్నీ మీ మాస్టర్ గారికిచ్చి పంపిస్తున్నా. ప్రతి వారం అందులో నుంచి ఏదో ఒక చిన్న కథ తీసుకొని ప్రయత్నించండి. వినోదంతో పాటు అందులో చదువు ప్రాముఖ్యత ఏదో ఒక రకంగా తెలిసేలా ప్రయత్నించండి. అప్పుడు నీతో పాటు అందరూ బాగా చదువుకుంటారు. మరి నేను ఉంటాను. నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కొన్నాళ్ళు ఉత్తరం రాయలేకపోవచ్చు. కానీ నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి. నువ్వు జీవితంలో బాగా పైకి రావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దీవిస్తూ కస్తూరి. ఇప్పుడు అర్థమైంది సార్, మీరెందుకు ఇంత ఉద్వేగంగా ఉన్నారు. ఉత్తరం చదివిన రాజేష్ అన్నాడు. ఈ ఉత్తరం తర్వాత అయ్యగారికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ నుంచి వాళ్ళతో కాంట్రాక్ట్ మిస్ అయింది. వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారట. వాళ్ళని కలవాలని చాలా ట్రై చేశాను. చివరికి నీ పుణ్యమాని కలుస్తున్నాను, అభిమానంగా చూస్తూ చెప్పాడు మూర్తి. సార్ భలేవారే, మీకు ఈ రకంగా అయినా ఉపయోగపడుతున్నాను. అదే చాలు నాకు. అదుగో ఇల్లు వచ్చేసింది. మీతో పాటు నాకు కూడా ఆవిడ్ని కలవాలని అంతే ఆత్రంగా ఉంది, కారు దిగుతూ చెప్పాడు రాజేష్. నిజంగా మా సూరివేనా నువ్వు? సారీ, మీరు? కస్తూరికి ఆశ్చర్య ఆనందాలతో మాట తడబడుతుంది. నన్ను మీరు ఏంటి అమ్మగారు, ఇదివరకులాగా ఏరా అనండి. ఖరీదైన కారులో సూటు బుట్టి వేసుకొని దిగిన సూర్యనారాయణని చూస్తుంటే ఆనందం పొంగుకొచ్చింది కస్తూరికి. ఎంత పెద్దవాడివయ్యావురా, మీ అయ్యగారే ఉంటే ఎంత సంతోషించేవారో. నిన్ను చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ అమ్మ ఎలా ఉంది? ఏం చేస్తున్నావు? మీరు వీకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి టీవీలో పేపర్లో చూసే ఉంటారు కదమ్మా. అవి నావే అమ్మగారు. వీకే అంటే వీర కస్తూరి ఇన్స్టిట్యూట్. మా అమ్మ పేరు మీ పేరు కలిపి పెట్టాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదంతో అది టాప్ ఇన్స్టిట్యూట్గా మారింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. అన్నట్టు డైరీ ఫామ్ కూడా పెట్టానమ్మగారు. చిన్నప్పుడు గేదెలు కాచుకుంటా అనేవాడిని కదా. నవ్వుతూ చెప్పిన సూరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కస్తూరి. మీ గురించి ఏం చెప్పలేదమ్మగారు. ఎలా ఉన్నారు పిల్లలు, అయ్యగారు? అర్ధోక్తిగా ఆపాడు సూర్యనారాయణ. ఆయన వెళ్ళిపోయి 5 ఏళ్ళయింది. 2 పిల్లలు విదేశాల్లో ఉన్నారు. తమ దగ్గరే ఉండమంటారు. కానీ నాకు ఈ ఇల్లు, ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. అందుకే ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను. ఇక్కడ వాటా అద్దెకిచ్చాను. వాళ్ళు మంచివాళ్ళు, తోడుగా ఉంటారు. ఈ చుట్టుపక్కల అందరూ నాకు బాగా అలవాటు పడ్డారు. అందుకని నాకు ఇక్కడే బాగుంటుంది, నవ్వుతూ చెప్పింది కస్తూరి. ఈ పిల్లలు? టీవీ చూస్తున్న 4 పిల్లల్ని చూసి అడిగాడు సూర్యనారాయణ. వీళ్ళ అమ్మలు పొలం పనులకి వెళ్తారు. ఈ పక్కనే వీళ్ళ ఇల్లు. వాళ్ళు పని నుండి వచ్చేదాకా అటు ఇటు తిరగకుండా ఇక్కడ కూర్చోమంటాను. అయితే ఇప్పటికీ మీరు ఇదివరకులానే వీళ్ళకి కథలు అవి చెప్తున్నారా? నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ. ఇప్పుడు నేను చెప్పే ఆ కథలు ఎవరు వింటారు? టీవీ పెడితే చాలు వీళ్ళకి. అప్పుడు మీతోనే అయిపోయింది ఆ కథలు, నాటకాలు అయ్యో, ఇలానే కూర్చోపెట్టేశాను. ఉండండి,
వంట చేస్తాను. ఏ వేళ ఎప్పుడు బయలుదేరారో ఏమో. తింటూ మాట్లాడుకోవచ్చు. హడావిడిగా లేవబోతున్న కస్తూరిని ఆపాడు సూర్యనారాయణ. మీ చేతి ప్రసాదం మహాభాగ్యం అమ్మా. తప్పకుండా తింటాను. కానీ ఇప్పుడు నేను వచ్చిన పని వినండి. వచ్చే వారం మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే. మీరు తప్పకుండా రావాలి. నాతో మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరిపోదాం హైదరాబాద్కి. వచ్చే వారం కదా, తప్పకుండా వస్తాను. ఇప్పటికిప్పుడు అంటే రాలేను. నెమ్మదిగా 4 రోజులు ఆగి వస్తాను. నాకు నీ వైభవం చూడాలని ఉంది. మా చిన్న సూరి ఇంత పెద్దవాడయ్యాడంటే ఎందుకు రాను? ముందు లేచి మీ ఎదురు కాళ్ళు చేతులు కడుక్కుని రండి. కస్తూరి వంట ఇంట్లోకి వెళ్ళింది. కరతాళ ధ్వనులతో సభ మారిమోగిపోతుంది. స్టేజ్ మీద కూర్చున్న కస్తూరికి కలలో ఉన్నట్లు ఏమీ అర్థం కానట్టు ఉంది. యాన్యువల్ డే చూడటానికి అనుకుని వచ్చిన కస్తూరికి తనే ముఖ్య అతిథి అనే పల్లకిలో తీసుకురావడం, స్టేజ్ మీద కలెక్టర్ పక్కన కూర్చోబెట్టి పాదపూజ చేయడం, ఇవన్నీ చాలా ఇబ్బందిగా, సంకోచంగా ఉన్నాయి. ఏమీ మాట్లాడాలో తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంతలో మన గౌరవ ముఖ్య అతిథి కస్తూరి గారు ఇప్పుడు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు అని అనౌన్స్మెంట్ విని నెమ్మదిగా లేచి మైక్ అందుకుంది కస్తూరి. అందరికీ నమస్కారం. నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు. మా సూరి క్షమించాలి. సూర్యనారాయణ యాన్యువల్ డే చూడటానికి రమ్మంటే వచ్చాను. కానీ నాకెందుకు ఈ సత్కారం, ఈ సన్మానం? నాకు ఏమీ అర్థం కావటం లేదు. నేను చేసింది ఏమీ లేదు. తన చేత ఓనమాలు దిద్దించింది లేదు. చదువు చెప్పింది లేదు. నాకు తెలిసిన కథలు ఏవో 4 చెప్పాను అంతే. ఈ మాత్రానికి నన్ను ఇంత అందలం ఎక్కించడం తన పెద్ద మనసుకి నిదర్శనం తప్ప నా గొప్పతనం ఏం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. శ్రీరాముడు లంకకి వెళ్ళడానికి అందరూ సముద్రం మీద వారధి కడుతున్నారట. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకువచ్చి వానరులు అంతా వారధి కడుతుంటే అక్కడ ఉన్న ఒక చిన్న ఉడత తాను సాయం చేద్దామనుకుని అక్కడ ఉన్న ఇసుకలో దొర్లి రాళ్ళ మధ్య ఆ ఇసుకను దులిపిందట. దాన్నే ఉడత సాయం అంటారు. నేను ఏమన్నా చేశానంటే ఆ ఉడత సాయమే. సూరి తనే కష్టపడ్డాడు, ఇంత పైకి వచ్చాడు. అతని జీవితం స్ఫూర్తిదాయకం. మీ పిల్లలందరూ తన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఇంతకన్నా మాటలు రావట్లేదు. కస్తూరి పక్కకు వచ్చి మైక్ తీసుకున్నాడు సూర్యనారాయణ. అమ్మగారు ఇప్పుడు ఉడత సాయం అంటే ఏమిటో మీకు చెప్పారు కదా. నాకు తెలిసిన ఉడత సాయం గురించి నేను చెప్తాను వినండి. ఉడత తన దగ్గరున్న గింజలు తర్వాత తిందామని భూమిలో బొరియలు తవ్వి దాస్తుంది. కానీ తర్వాత మర్చిపోతుంది. అవి మొలకెత్తి పెరిగి పెద్ద వృక్షాలవుతాయి. ఆ ప్రకారం మన భూమి మీద ఉన్న లక్షలాది చెట్లు, అడవులు ఉడతలు నాటినవే. అలాగే అమ్మగారు మాలో చదువు మీద ఆసక్తి అనే విత్తనం నాటారు. అది నాలోనూ నా స్నేహితుల్లోనూ పెరిగి పెద్దదై ఇప్పుడు ఇంత వనంగా మారింది. మా గూడెంలో అందరూ ఇప్పుడు విద్యావంతులే. చాలామంది ఈ ఇన్స్టిట్యూట్లో పార్ట్నర్స్ కూడా. ఆ వయసులో మాకు చదువు మీద ఆసక్తి కలిగించకపోతే నేను ఇప్పటికీ గేదెలు కాచుకుంటూ, మిగిలిన వాళ్ళు ఏ పాలేరు పనుల్లో చేస్తూ ఉండిపోయేవాళ్ళం. నేను సభాముఖంగా అమ్మగారికి చేసుకుంటున్న విజ్ఞప్తి ఏమిటంటే, మీరు మా స్కూల్లో చిన్నపిల్లలకి మాకు చెప్పినట్లే కథలు అవి చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నీతి కథలు, పంచతంత్రాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒప్పుకుంటారా అమ్మగారు? ఆశగా అడుగుతున్న సూర్యనారాయణని చూస్తే చిన్నప్పటి సూర్యనే గుర్తుకొచ్చి చిరునవ్వు నవ్వింది కస్తూరి. అవన్నీ నువ్వు ఈజీగా చేసుకోగలవు సూరి. నేను చెప్పక్కర్లేదు మీ స్కూల్లో పిల్లలకి. నేను ఇక్కడ ఉండాలని నువ్వు ఇలా అడుగుతున్నావు అంతే. కానీ నువ్వన్నట్టు నేను చెప్పిన 4 ముక్కలు నీకంత నిజంగా ఉపయోగపడ్డాయంటే ఇప్పటికి అలా చెప్పాల్సిన పిల్లలు మా ఇంటి చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళేదో కాలక్షేపం చేస్తున్నారులే టీవీ చూస్తూ అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇలా ఇంత నిబద్ధతతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళల్లో ఒక్క సూర్యనారాయణ ఉన్న ఇంకొక పెద్ద వనం తయారవుతుంది. నన్ను ఇంకొకసారి ప్రయత్నించని. కరతాళ ధ్వనులతో మోగిపోతున్న సభలో తనతో చేయి కలిపాడు సూర్యనారాయణమూర్తి.